ఏంటవని? ఎందుకొచ్చావు? శ్రీకర్ని చూడ్డానికని వచ్చాను. అంత బాధ్యత ఉన్న దానివి అయితే వెంటనే వచ్చుండే దానివి. ఇంత తీరిగ్గా వచ్చావే? అదేంటవని అలా మాట్లాడుతున్నావు? పనులు ఉండవా ఏంటి? ఏం పనులు? ఎవరి కొంపలు ముంచే పనులు. వాట్ డు యు మీన్ అవని? అవుట్! వాట్? బయటకి నడు. ఏ? నడవమన్నానా? వాట్ హ్యాపెన్ టు యు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నాకు కొన్ని అనుమానాలున్నాయి. అవి తీరేంత వరకు ఎవ్వరూ నా బావ దరిదాపులకు కూడా రాకండి. ఏమైంది? నన్ను రావద్దు అని అంటుందా ఆంటీ గారు? శ్రీకర్కి అంత పెద్ద ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత చూడ్డానికి రావడం తప్ప చెప్పండి? మీరందరూ ఎంతో బాధపడుతూ ఉండుంటారని ఓదార్చడానికి వచ్చాను. అలాగే నాకు తెలిసిన డాక్టర్స్ని ఇక్కడికి పిలిపించి స్పెషల్గా ట్రీట్మెంట్ కూడా చేయించాలని అనుకుంటున్నాను. జరిగిన దాంట్లో నాదేదో తప్పున్నట్టు నన్ను రావద్దు అని అంటుంది. ఎందుకు అడ్డుపడుతున్నావు? నా కొడుకుని చూడ్డానికి మా శ్రేయోభిలాషులు రాకుండా ఎందుకుంటారు? గతంలో ఒకసారి శ్రీకర్ హాస్పిటల్లో పడినప్పుడు దాదాపు 10 లక్షల వరకు మాయే ఖర్చు పెట్టి డాక్టర్లను పిలిచి బ్రతికించింది. ఇప్పుడు కూడా అటువంటి సహాయం ఏదైనా చేస్తుందేమో. ఏం అవసరం లేదు. మీరంతా ఇంకా ఈ మాయని నమ్ముతున్నారేమో. నేనైతే నమ్మడం లేదు. నా బావకి ఎవరి నుంచి ఎటువంటి సహాయమూ అవసరమూ లేదు. నేను కాపాడుకోగలనన్న నమ్మకం నాకుంది. నా తాళే కాపాడుతుంది. నువ్వు లోపలికొస్తే మాత్రం ఊరుకునేదే లేదు. అవని, నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావు. చూడమ్మా, ప్రస్తుతం అవని తన భర్తని కాపాడుకునే పరిస్థితిలోనే ఉంది. ఈ సమయంలో వాదనలు ప్రతివాదనలు వద్దమ్మా. అవనిని ఇబ్బంది పెట్టకు. నువ్వు వెళ్ళిపోవడమే మంచిదమ్మా. మీరు అలా ఎలా చెప్తారు? ఆంటీ గారు ఆగండి. నేను రావడం ఇష్టం లేనప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే మంచిది. ఇటువంటి చోట గొడవలు ఎందుకు? నేను బయలుదేరుతాను. జాగ్రత్త అవని. ఏదైనా నా అవసరం ఉంటే మొహమాట పడకుండా ఫోన్ చేయి. నేనేది మనసులో పెట్టుకోను, నువ్వు ఏది పెట్టుకోకు, సరేనా? శ్రీకర్కి ఏమీ కాకూడదని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటాను. నువ్విలా చేయడం ఏం పద్ధతిగా లేదు. నా కొడుకు ఏదైనా అవ్వని, అప్పుడు నీ సంగతి చెప్తాను. నన్ను అవమానించి బయటకు గెంటుతావా? నేను ఇక్కడే ఉంటాను. సమయం చూసుకుని లోపలికి వస్తాను. శ్రీకర్ని అంతం చేస్తాను. శ్రీకర్ దగ్గరికి చేరుకోవడానికి మంచి స్కెచ్ చేస్తాను. మీ అందరి కళ్ళ ముందు నుంచే వెళ్తాను. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్ష్య మామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్ష్య మామృతాత్. తల్లి, తండ్రి క్షేమంగా బయటికి రావాలని అమ్మవారికి పూజలు మొక్కులు మొక్కుకుంటూ ఉదయం నుంచి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఈ చోటునే కూర్చునున్నావు. నా మాట విని ఈ పాలైనా కొంచెం తాగమ్మా. వద్దు మావయ్య. నువ్వేమైపోతావో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. నాన్న ప్రాణగండం నుండి బయటపడ్డాడని
తెలిసేంత వరకు నేనేది ముట్టుకోను. ఈ మధ్యకాలంలో తమ స్వార్థం తాము చూసుకునే పిల్లల్ని చూస్తే ఎందుకురా బిడ్డలకు జన్మనివ్వాలంటూ బాధనిపిస్తుంది. కానీ నీ వంటి బిడ్డకు జన్మనిచ్చినందుకు నీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులమ్మా. భర్త ప్రాణాలు కాపాడుకోవాలని ఓవైపు మీ అమ్మ సతీ సావిత్రిలా పోరాడుతుంది, మరోవైపు బిడ్డగా నువ్వు పోరాడుతున్నావు. మీ నాన్న ఖచ్చితంగా కోలుకుంటాడమ్మా. ఇప్పటి వరకు నాన్న గురించి ఎటువంటి సమాచారము అమ్మ దగ్గర నుంచి అందలేదు. హాస్పిటల్కి వెళ్ళాలనిపిస్తుంది మావయ్య. మీ నానమ్మ ఇందాక పులిలా నీ మీద పడబోయింది. ఇప్పుడు నిన్ను హాస్పిటల్ దగ్గర చూసిందంటే మరింత రెచ్చిపోతుంది. అందుకే ఈ సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిది కాదమ్మా. మీ అమ్మతో మాట్లాడిస్తానుండు. చెప్పండి అన్నయ్య. శ్రీకర్ గురించి బాధపడుతూ నీ బిడ్డ అన్నం ముద్ద కాదు కదా, గ్లాసు నీళ్లు కూడా ముట్టడం లేదమ్మా. కొన్ని గంటల నుంచి అమ్మవారి ముందు కూర్చుని పూజలు చేసుకుంటుంది. ఓసారి మాట్లాడమ్మా. అమ్మా, అక్షయ, నాన్నకెలా ఉంది? నాన్నకేం కాదమ్మా, నువ్వేం కంగారు పడద్దు. ఏం తినకుండా అలా ఉంటే ఎలా చెప్పు? నాన్నను చూడాలనుందమ్మా. ఆ వసీకర నన్ను ఎత్తుకెళ్ళిపోయి నాన్నను ఏం చేయకుండా ఉన్నా బాగుండేది. అలా మాట్లాడకమ్మా. నాన్న నన్ను ద్వేషిస్తాడు, కానీ నేనంటే మనసులో ఎంతో ప్రేమ ఉందమ్మా. లేదంటే నన్నెందుకు కాపాడుతాడు చెప్పు? నన్ను పరాయి సంతానం అనుకుంటే తన ప్రాణాల మీదకి తెచ్చుకుని ఉండేవాడు కాదు. ఈ అక్షయ్ పోతే అన్ని అడ్డంకులు పోతాయని అనుకుని ఉండేవాడు. హాస్పిటల్కే వస్తానని ఎంతలా బ్రతిమలాడినా నానమ్మ వద్దనేసింది. చాలా తిట్లు తిట్టింది. అందుకే రావడానికి భయపడుతున్నాను. నువ్వు కంగారు పడకు, నేనొచ్చి నిన్ను తీసుకుని వస్తాను. నువ్వైతే ఇప్పుడు అన్నం తినమ్మా. ఉహుం. నాన్నను చూసేంత వరకు నేనేం ముట్టుకోను. నీ మాటను కూడా కాదంటున్నందుకు నన్ను క్షమించు.